బతుకమ్మ ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం. వేములవాడ నుంచి శివలింగాన్ని వేరు చేసి తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించడం తెలంగాణ ప్రజలను కలిసివేసింది. బృహదమ్మ అంటే పార్వతీమాత నుంచి శివుని లింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ పండగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండగ వచ్చి భూమి మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారు. ఈ సంబరాల వారం అంతటా బొడ్డెమ్మ అంటే మట్టితో చేసే దుర్గాదేవిని నిమజ్జనం చేస్తారు.